ముందుగా వర్మ గారు మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. నా వర్షం ఏం లేదండి, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అమరావతి రాజధానికి ఎప్పుడు వ్యతిరేకం. రైతులు ఇప్పుడు వాళ్ళని పరామర్శించడానికి వెళ్తా ఉన్నప్పుడు రైతులు అది ఆబ్వియస్లీ కోరుకుంటారు. మేము వ్యతిరేకం వ్యతిరేకం అని చెప్పినప్పుడు వ్యతిరేకమైన వ్యక్తులు మీరు ఎట్లా వస్తారు? అంటున్నాడు కదా ఆయన. అవునండి, నేను మాట్లాడి రైతులు అంటున్నారు కదా, మీరు రైతులు అడ్డుకుంటున్నారంటేని. ఎవరంటున్నారు? రైతులే లేరని అంటున్నారు కదా పేరు నానిగారు వాళ్ళని. వాళ్ళు అంటారులేండి, రైతులు లేకపోతే గోబ్యాక్ అని. వాళ్ళు నిరసన ఎవరు చేస్తారు? రైతులే చేశారు. వాళ్ళ కడుపులో మంట ఉంటది కదా. అమరావతి ఇప్పుడు దేవస్థానం నుంచి న్యాయస్థానం దాకా వాళ్ళు తిరిగిన వాళ్ళకి బాధ ఉండదా? ఎప్పుడు అమరావతి డెవలప్మెంట్ కోసం వరల్డ్ బ్యాంకు కూడా నిధులు ఇవ్వద్దని లెటర్లు రాసిన మన ఘన చరిత్ర వైసీపీది. ఎప్పుడైనా అమరావతి రాజధాని డెవలప్మెంట్ కట్టుబడి ఉన్నారా? రాజధాని అంటేనే 3 ముక్కలు ఆటాడి శ్మశానం అని రోడ్లు తవ్వేసి సర్వనాశనం చేసి 5 సంవత్సరాలు ఏ రకంగా హింస పెట్టారో చూశారు. పాపం ఆ రైతులు కాపాడుకోవడం కోసం, వాళ్ళు ఇచ్చిన భూములు కాపాడుకోవడం కోసం, రాజధాని రావడం కోసం నానా యాతన పడ్డారు 5 ఏళ్ళు. ఈ యాతనలన్నీ ఒకసారిగా మళ్ళీ ఈ రోజు మేము మీకు ఏదో ఉద్ధరిస్తామని ఎందుకు వస్తున్నారంటే ఎందుకు నమ్ముతారు? వీళ్ళని నమ్మరు. ముందు మీ స్టాండ్ ఏందో చెప్పండి, అప్పుడు రండి అన్నారు. అది వాళ్ళ రైట్. అడుగుతారు. ఇప్పుడు మొన్నటిదాకా మాకు వ్యతిరేకం అన్నారు, ఇప్పుడు మీరు వ్యతిరేకమా మాకు అనుకూలమా చెప్పి రండి అన్నారు. అందులో తప్పే ఉంది? అక్కడికి వెళ్ళి కూడా మేము వ్యతిరేకమే అంటే వాళ్ళు ఊరుకోరు కదా. ఆబ్వియస్లీ ఇప్పుడు ఇందాక విజయ్ గారు చెప్పినట్టు రెచ్చగొట్టేలాగా ఆడవాళ్ళని ఇప్పుడు గతంలో కూడా మేము చూసామండి. ఎయిర్పోర్ట్లో రోజా గారు ఏ ఫింగర్ చూపించింది అందరికి తెలుసు కదా. ఏ రకంగా రెచ్చగొట్టాలి అనే అంది వైసీపీకి బాగా వెన్నతో పెట్టిన విద్య అనమాట. ఇప్పుడు వాళ్ళు ఏ ప్రోగ్రామ్స్ చేస్తున్నా జనాల్లోకి అసలు ఏమి క్రేజ్ రావట్లా. పాపం అన్నీ తేలిపోతున్నాయి. ఏదో ఒక సెన్సేషన్ చేయాలి. ఏం సెన్సేషన్ చేయాలని మళ్ళీ అమరావతి మీద పడ్డారు. అమరావతి మీద పెడితే కానీ కాస్త ఉడికిపోదు. కొంచెం మనం కూడా లైమ్ లైట్లో ఉన్నాం, మనల్ని కూడా ఎవరైనా దేకుతారు అన్న రకంగా అన్న చందంగా ఉంది తప్పితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారని రైతులు కలుస్తారండి. అక్కడ 90% మంది స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులు ఉంటే 90% మంది 10% మంది అసంతృప్తి ఎవరికైనా ఉంటుంది. వాళ్ళు ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చారు కదా, బలవంతంగా ఏం లాక్కోలేదు కదా, వాళ్ళని అణిచివేయలేదు కదా. వాళ్ళకి ఇష్టమైతే ఇవ్వండి, లేకపోతే వదిలేమన్నారు. పూలింగ్ చేసే దగ్గర ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు, లబ్ధి పొందాలనుకున్న వాళ్ళు లబ్ధి పొందుతారు, ఇవ్వని వాళ్ళని వదిలేస్తారు. ఇప్పుడు ఈయన వెళ్ళి ఏం న్యాయం చేస్తారు వాళ్ళకైతే నాకైతే అర్థం కాలే. ఈయనే న్యాయం చేశాడు 5 ఏళ్ళు అనేది మనం చూసాము. ఏ రకంగా న్యాయం చేశాడు? 3 ముక్కలాడు అమరావతి రైతులను ఎంత క్షోభ పెట్టాడు. ఈ రోజు కొత్తగా వీళ్ళు అంటే అసలు వీళ్ళు ఇక భలే మాట్లాడతారు వైసీపీ వాళ్ళు. గతంలో 5 ఏళ్ళు చేసి మర్చిపోయినట్టున్నారు వీళ్ళు. అంటే ప్రతిపక్షాలు ఎక్కడికి వెళ్తున్నా అడ్డుకోవటాలు. చంద్రబాబు నాయుడు గారు యాత్రలు చేసినప్పుడు ఆ రకంగా ఎక్కడ చూశారు కదా, రామచంద్రారెడ్డి గారు ఏ రకంగా దాడి చేశారు. ఆయన మీద అత్యాయత్నం చంద్రబాబు గారి మీదే చేశారు ఆ రోజు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వెళ్తే ఏ రకంగా చేశారు, ఎక్కడికి వెళ్ళినా ఏ రకంగా వెంటాడారు. ఇప్పుడన్నా ఇల్లు పగలగొట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్, మా పార్టీ ఆఫీస్కి 250 మంది పోలీసులు పంపించారు, మేమేదో తీవ్రవాదులు అయినట్టు. ఆయన బయటకు కదలనీయకుండా. వీళ్ళు ఈరోజు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ప్రజాస్వామ్యం హక్కులను మాట్లాడుతున్నారు. అక్కడ ఇంతలా రాయేసారంటండి. ఆ ఇంతలా రాయేసిన వీడియో ఏదన్నా ఉంటే మాకు చూపించండి. అంతలా రాయిని ఎవరు మోసేసారో మరి నాకైతే అర్థం కాల. ఒకవేళ వాళ్ళ దగ్గర వీడియో ఉంటే ఆ మహానుభావుడు ఎవరో మంచి కూర్చోబెట్టి ఇంట్రాగేట్ చేసి ఎవరో వేయించారు నీ చేతి రాయని కూడా తేలుస్తారు. అది కూడా బయటపడింది. వీళ్ళు పగడ్బందీగా స్కెచ్తో వస్తారండి. వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక కమిటీ వేసిందంట. ఆ కమిటీలో ఎంత ఉద్దండులు ఉన్నారో చూశారు కదా. ఒక్కొక్కరికి ఘన చరిత్ర, ఘనా పార్టీలు ఉన్నారు అందులో. అసలు ఆ ఘనా పార్టీలు ఉన్నారంటేనే అర్థమైపోయింది. బాబాయ్ హత్య జరిగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నీట్గా నేరేషన్ చేశారు తెలుసా. అట్లాగే ఈరోజు అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు అక్కడ జరిగిన సిచ్యువేషన్ నీట్గా నేరేట్ చేశారు. దాన్ని గట్టిగా మనం కొంచెం ఇంట్రాగేట్ చేస్తే అసలు వెనక కథ కమానుషి మొత్తం బయటకు వచ్చింది ఎవరున్నారని. ఇప్పుడు ఏ కాడికి అమరావతి డెవలప్ అవ్వకూడదు, క్యాపిటల్ కట్టకూడదు, ఇన్వెస్ట్మెంట్స్ రాకూడదు, అసలు ఏం చేయకూడదు. దాన్ని ఒక వివాదాస్పదంగా దాన్ని అట్లా లైమ్ లైట్లో ఉంచాలి, అలా లైవ్లో పెట్టాలి. అమరావతి అంటే అమ్మో అదొక పెద్ద వామ్మో దాని జోలికి వెళ్ళకూడదు అనేలాగా ఇన్వెస్టర్స్ని భయపెట్టాలి. అట్లా ఇప్పుడు గవర్నమెంట్కి వస్తున్న మంచి పేరును కూడా చెడగొట్టాలి. అది వైసీపీ యొక్క అల్టిమేట్ గోల్ అన్నమాట. ఈ గోల్ కోసం వాళ్ళు నిరంతరం పనిచేస్తుంటారు. అందులో ఈ కమిటీని కూడా ఈ కమిటీ ప్రత్యేకంగా ఎంచుకున్నారన్నమాట. వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి స్పెషలైజేషన్, పిహెచ్డీలు చేసిన ఘన చరిత్ర ఉంటుంది అనమాట. ఒక క్రైమ్ని ఎంత ఆర్గనైజ్డ్గా చేయొచ్చు, ఒక కొట్టలాటని ఎంత ఆర్గనైజ్డ్గా చేయొచ్చు అని వీళ్ళు పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఉంటారండి.
గతంలో పోలీసులు చట్టాన్ని ఏ రకంగా జట్మల అని ఆవిడ ఉన్నారు కదా, ఎవరు ఒక ఆవిడ పాపం హీరోయిన్ తీసుకొచ్చి ఏ రకంగా నెలల తరబడి చట్టాన్ని చేతిలో జత్వాని. తీసుకొచ్చి ఆవిడ పేరు నాకు ఐడియా రాక ఓకే. ఆవిడ ఏ రకంగా ఒక ఐఏఎస్ స్థాయి ఆఫీసర్లే ఏ రకంగా నెలల తరబడి ఒక మహిళని ఎలా చేశారండి? అంటే చట్టం చేతిలో తీసుకోవడంలో వీళ్ళకి అసలు నిష్ణాతులు వీళ్ళు మాట్లాడుతుంటే ఎట్లా ఉంటదంటే అసలు ఏం కర్మరా బాబు, వీళ్ళు కూడా మాట్లాడితే వినే పరిస్థితికి వచ్చి